దిస్ ఈస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో తెలంగాణలోని అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకి అద్భుతంగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమ గొప్పతనాన్ని, ప్రత్యేకతను దీప్తి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ఉమెన్ ఎనర్జీ దీప్తి రెడ్డి. నేను ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ని మనము యునైటెడ్ తెలంగాణ లోకల్ ఉమెన్స్ అసోసియేషన్ ఫాంట్ని లాంచ్ చేస్తూ జరుపుకున్నాము. తెలంగాణలో ఉన్నటువంటి సొసైటీస్ అన్నింటినీ సింబాలిక్గా యునైట్ చేస్తూ 36 సొసైటీస్ కలిపి మేము UTLWF అనే లోగో లాంచ్ చేసినాము. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ UTLWF? ఇప్పుడు ఎందుకు యునైట్ అవ్వాలంటే, మనం ఎన్నో వందల సంవత్సరాల తెలంగాణ పోరాటం తర్వాత తెలంగాణ అనే ఒక ల్యాండ్ ఐడెంటిటీని తెచ్చుకోవడానికి 100 సంవత్సరాలు పట్టింది. తర్వాత తెలంగాణ ఉమెన్ యువత ఐడెంటిటీని మళ్ళా చాటుకోవాల్సిన అవసరం వస్తుంది. 8-10 ఏళ్ళు కొత్త స్టేట్హుడ్ ఫామ్ అయినాక, గవర్నమెంట్లు మన వాళ్ళే రన్ చేసుకున్నాక కూడా ఒక తెలంగాణ మహిళలకి కానీ వాళ్ళ ఫేర్ షేర్ రాలేదు. ల్యాండ్ రైట్స్ కానీ, పబ్లిక్ యొక్క రిసోర్సెస్ రైట్స్ కానీ, గవర్నమెంట్ గ్రాంట్స్ కానీ, MSME ఆపర్చునిటీస్ కానీ అలవాటైపోయినట్టుగా అన్ని స్టేట్ ఇక్కడ వచ్చేసి గ్రాంట్స్ తీసుకునే ప్రయత్నంలో, ఎందుకంటే చాలామంది ఇప్పుడు లిటరసీ రేట్ వచ్చింది ఒప్పుకుంటాము, కానీ తెలంగాణ సమాజంలో ఒక 3 జనరేషన్స్ వెనుకబడే ఉండడము, వెంటనే జంప్ చేసి ఈక్వల్గా MNCస్తో, మల్టీనేషనల్ కంపెనీస్తో ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోవడం. డోంట్ అండర్ estimate Telangana also will make multi-billionaires from our districts, from our towns. Our youth, our women will make the next generation of billionaires. But however, in the meantime, governments didn't have the patience to wait. ఇవాళ ఇండస్ట్రియలిస్ట్ని పిలిచాము, ముఖ్యంగా సింబాలిజం ఫర్ ద తెలంగాణ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ ఇవ్వాలి కాబట్టి సంగీతారెడ్డి గారు పోలో, తర్వాత వి ఎంపవర్ G20 నుంచి మహిళలకు సపోర్ట్ చేయాలని ఈ ప్రోగ్రామ్ని ముందుగా సహకరించడం జరిగింది. తర్వాత సుధా గారు KN బయోసెన్సెస్ అగ్రి ఆంటర్ప్రినర్ ఇండస్ట్రియలిస్ట్, వారిని పిలిచాము గెస్ట్ ఆఫ్ ఆనర్. అట్లాగే మన అనురాధ గారు కాంటినెంటల్ గ్రూప్ వారు వచ్చారు, డయాబెటిక్ ఫౌండేషన్ రన్ చేస్తున్నారు. సో ఇలా మేము ఏం చేసామంటే సింబాలిక్గా కొంత బిగ్ ఇండస్ట్రీస్ని చేసి వాళ్ళ లైఫ్ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ వైపు మెసేజ్ ఇచ్చే విధంగా పిలిచాము. తెలంగాణ ఉమెన్కి మేము ఇవాళ సింబాలిక్గా యునైటెడ్గా ఉండాలి అనే మెసేజ్ ఇచ్చినాము. తెలంగాణని మళ్ళీ ఒకసారి మోసం చేయనీయద్దు ఎవరినైనా సరే, పబ్లిక్, ప్రైవేట్, నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ లోకల్ ఎంటిటీస్. ఎంత కామన్ అయిపోయిందంటే తెలంగాణ ఉద్యమం చేస్తుంటే కూడా ఇక్కడ కూర్చొని ఇది వట్టి ఉద్యమం అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మేము తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. మరి యూ లివ్డ్ ఇన్ తెలంగాణ బై యువర్ బర్త్, యువర్ తెలంగాణ. ఇట్ వి డైడ్ ఇన్ తెలంగాణ, మెనీ పీపుల్ హ్యావ్ డైడ్. ఇట్ ఈస్ అవర్ డిజర్వబిలిటీ అండ్ డెత్ రైట్. అంటే ఫస్ట్ తెలంగాణ మహిళ అంటే ఇక్కడ నేటివ్ని తెలంగాణ మహిళ అనండి అనే సింబల్ ఇవ్వాలని యునైట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ని పిలిచినాము. ఉమెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక 300, మేము రూరల్ నుంచి కూడా పిలిచినాము. పర్కాల్, నల్గొండ, తర్వాత ఇక్కడ టీ లైఫ్, తెలంగాణ లైఫ్ సొసైటీ, తర్వాత WEAI, తర్వాత డిఫరెంట్ ఉమెన్ క్లబ్స్ ఇన్ హైదరాబాద్. 35 సొసైటీస్ని మేము పిలవడం జరిగింది. ఇమీడియట్ లక్ష్యం ఏంటంటే ఈ సొసైటీస్ని అన్నింటిని యూనిఫై చేస్తాం. ఆల్రెడీ రిజిస్టర్డ్ సొసైటీస్ని తొందరగా చేయడం ఈజీ కాబట్టి వీటిలో మేము MSME మైక్రో ట్రైన్డ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని గ్యాదర్ చేసేసి మన యొక్క ఇండస్ట్రీ, మన యొక్క గవర్నమెంట్ మీద మన యొక్క నేము వీ షుడ్ బీ హర్డ్, వీ విల్ బీ హర్డ్, వీ విల్ మేక్ అవర్ ఓన్ ఎంటర్ప్రైజెస్ అని 10,000 మంది ఆంటర్ప్రినర్స్కి నేను ఒక డెకేడ్లో సపోర్ట్ చేశాను. త్రూ డిఫరెంట్ నెట్వర్కింగ్, ట్రైనింగ్, మైక్రో ఎంటర్ప్రైజింగ్, అవేర్నెస్, మార్కెట్ ప్లాట్ఫామ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్, ఈ విధంగా ఉమెన్ ఎనర్జీ, VM, హర్ మార్కెట్, షీ మ్యానుఫ్యాక్చర్, VM పవర్, ఇంకా అనేక సంస్థల్ని మొట్టమొదటిసారి కూడా తెలంగాణలో ఎంకరేజ్ చేస్తూ 2015 నుంచి జర్నీ చేసినటువంటి మహిళను నేను. 2012 నా సొంత కంపెనీ పెట్టుకొని ఒక IFS జర్నీ నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయి నేను పెట్టుకున్నటువంటి వ్యక్తిని. అక్కడి నుంచి మొదలు పెడితే 10,000 ఉమెన్కి మేము డైరెక్ట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాను, నేను సపోర్ట్ చేసినాము ఉమెన్ ఎనర్జీ జర్నీలో. ఆ జర్నీని ఇవాళ మేము ఉమెన్ ఎనర్జీ ద్వారా యునైటెడ్ తెలంగాణ లోకల్ ఉమెన్ అసోసియేషన్స్ ఫౌండేషన్, తెలంగాణలో ఎవ్రీ ఉమెన్ ఒక ఎనర్జీ, ఏ ఉమెన్ ఇక్కడ గ్రాంటెడ్ తీసుకోవద్దు అనే మెసేజ్ని మేము ఇస్తున్నాము. చాలా సొసైటీస్ దగ్గర 300 ఉమెన్కి అవార్డ్స్ ఇచ్చినాము. లైక్ 10 గ్రూప్స్గా చేసాం. డాక్టర్స్ని కూడా పిలిచాము. యూనిఫైడ్ కాన్షియస్నెస్ కోసం పిలవడం జరిగింది. 300 అవార్డీస్ ఫ్రమ్ 10 డిఫరెంట్ ఉమెన్ గ్రూప్స్, 35 సొసైటీస్. మన ఊరు మన బాధ్యత, తర్వాత అంసి మేడం వాళ్ళు పోస్ట్ మెనోపాజల్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, ఇంకా చాలా సొసైటీస్ని మనం ఇక్కడ పిలిచినాము. ఒకటే ఉమెన్స్ డే మెసేజ్ ఏంటంటే, ఇక్కడ నుండైనా ఉమెన్ ఎంపవర్మెంట్ని సీరియస్గా తీసుకోండి. ఫ్రీ ఇవ్వమని ఏ మహిళ కోరదు. మా వర్త్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము సాధించుకుంటాం, కానీ స్టీల్ చేయకండి, మిస్రిప్రజెంట్ చేయకండి తెలంగాణ ఉమెన్ని, తెలంగాణ సొసైటీస్ని, తెలంగాణ ప్రైవేట్ పబ్లిక్ ఎంటిటీస్ని మిస్రిప్రజెంట్ చేయకండి. తెలంగాణ వాళ్ళే రిప్రజెంట్ చేయాలి, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఆల్సో.